హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలామంది అయితే 2025లో యూట్యూబ్ ఛానల్ని పెట్టాలనుకుంటున్నారు. ఎలాంటి ఛానల్ పెడితే మనకి సక్సెస్ వస్తుంది, ఎలాంటి ఛానల్ తొందరగా క్లిక్ అవుతుంది అని చాలామందికి అయితే డౌట్ ఉండింది. సో నేనైతే ఈరోజు మీకు కొన్ని మంచి ఫామ్లో ఉన్నటువంటి ఐడియాస్ని అయితే తీసుకొచ్చాను. ఇలాంటి ఛానల్స్ పెట్టండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా మీకు ఛానల్ అనేది క్లిక్ అవుతుంది. సో ఇది కాకుండా ఇంకా వేరే ఛానల్స్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఛానల్స్ అయితే మనకి ఎక్కువగా క్లిక్ అయిన ఛానల్స్ అన్నమాట ఇప్పుడు. సో ఆ ఛానల్స్ ఏంటి అనేది చూసే ముందు అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు 2025లో చాలామంది అనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి, యూట్యూబ్ ఛానల్లో మనీ ఎలా సంపాదించాలి, ఎలాంటి ఛానల్ పెడితే మనకి సక్సెస్ వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు కదండి. ఫస్ట్ మనం వచ్చేసి నేను చెప్పబోతున్నటువంటి ఛానల్ ఆటో ఛానల్ని పెట్టండి. ఆటో ఛానల్ పెట్టడం వల్ల మనకి సక్సెస్ కూడా తొందరగానే వస్తుంది. ఆటో ఛానల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కార్ తీసుకున్నాం అనుకోండి, కొత్తగా న్యూ కార్ని పర్చేస్ చేయాలనుకుంటున్నాము, అలాగే బైక్ పర్చేస్ చేయాలనుకుంటున్నాము. ఆ కార్ తీసుకోవాలనుకుంటే మన బడ్జెట్ ఎంత ఉంది, ఎంత బడ్జెట్లో మనం తీసుకోవాలనుకుంటున్నాము, ఆ కార్ యొక్క సర్వీస్ ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే బైక్ తీసుకుంటున్నారనుకోండి, మిడిల్ క్లాస్ అయ్యిందనుకోండి, మా బడ్జెట్ ఇంత ఉంది, ఇంతలో మేము ఒక బైక్ తీసుకోవాలనుకుంటున్నాము, సో దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి బైక్స్ ఇవి, ఇలా ఉంటుంది మోడల్ ఇది అనేసి మనం దాన్ని చూపించవచ్చు. అలాగే కార్ ఉందనుకోండి, హై క్లాస్లో ఉన్నారు, మంచి కారు కావాలి అంటే 50 lakhs కానీ 20 lakhs మా దగ్గర బడ్జెట్ ఇంత ఉంది అంటే ఈ బడ్జెట్లో మనకి ఈ కార్ ఇలా వస్తుంది అనేసి మనం వాళ్ళకి చూపించాలి. అలా చేయడం వల్ల కూడా మనకి ఛానల్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ఆటో ఛానల్ వల్ల కూడా మనకి మంచి మంచి ట్రెండింగ్ అయితే నడుస్తుంది ఇప్పుడు ఆటో ఛానల్ కూడా. సో అది కూడా ఒకసారి అయితే ఆలోచించండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కుకింగ్. చాలామంది కుకింగ్ ఛానల్ని ఎక్కువగా చూస్తారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఛానల్ అన్నమాట ఇది. కుకింగ్ అనేది ఇప్పుడు మనం ఏంటండి, అందులో ఫేస్ కూడా చూపించాల్సిన అవసరం లేకుండా మనం అందులో ఏమి ఇస్తున్నాము, ఏం చూపిస్తున్నాము, ఎలాంటిది వండుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చికెన్ రెసిపీస్ చేశారనుకోండి, అందరు తీసిన దానికంటే మనం కొంచెం వెరైటీగా తీయాలి. ఎప్పుడైనా కూడా మనం ఒక ఛానల్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే అందరూ ఎలా తీస్తున్నారో వీడియోస్ అలా కాకుండా కొత్తగా ట్రై చేయాలి. అలా చేసినప్పుడే మనకి మన సక్సెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు కుకింగ్ ఛానల్ చేస్తున్నారంటే మనకి నార్మల్గా వండుకునేటువంటి కర్రీస్ కాకుండా స్పెషల్గా మష్రూమ్స్ కానీ, పన్నీర్ కర్రీ కానీ, అందులోనే రకరకాలుగా ఎలా చేస్తాము, ఒక ఐటెంలో మనం 4-5 ఐటమ్స్ ఎలా చేయగలుగుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పన్నీర్ ఉందనుకోండి, పన్నీర్లో ఎన్ని ఐటమ్స్ చేయవచ్చు, ఎన్ని రకాలుగా వంటలు వండవచ్చు అనేది మనం చూపించాలి. అలాగే మనం చూపించేటువంటి వంటలు కూడా అట్రాక్టివ్గా ఉండాలి. సో అలాంటి వాటికి మనకి ఇప్పుడు ఎక్కువగా వ్యూస్ రావడం జరుగుతుంది. ఆ ఛానల్స్ కూడా చాలా ఈజీగా క్లిక్ అవుతున్నాయి. సో ఇప్పుడు కొంతమంది ఛానల్స్ ఉన్నారు, చాలా తక్కువ టైంలోనే సక్సెస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో తక్కువ టైంలో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, అలాగే వ్యూస్ కానీ వాళ్ళకి మంచి సక్సెస్ అనేది వచ్చింది. సో అలా మనం ట్రై చేయాలి. ఎప్పుడైనా సరే మనం పెట్టాలనుకుంటున్న ఛానల్లో మనం వెరైటీగా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మష్రూమ్ కర్రీ చేస్తున్నారు, ఒక మష్రూమ్ ఐటెంని తీసుకొని దాంట్లో ఎన్ని రకాలుగా చేయవచ్చు మష్రూమ్ని మనం. అలాగే పన్నీర్ తీసుకోండి, పన్నీర్ కర్రీ ఉంది, పన్నీర్ కర్రీని ఎన్ని రకాలుగా ఒక పన్నీర్ కర్రీలో మనం ఎన్ని వెరైటీస్ చేయవచ్చు అలా చూపించండి. అలా చూపించడం వల్ల కూడా మీకు ఛానల్ తొందరగా గ్రోత్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇలా కుకింగ్ ఛానల్ తీయండి, అది మీకు మంచి గ్రోత్ని ఇస్తుంది. అలాగే మీకు మంచి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి హోమ్ ఇంటీరియర్ డిజైన్స్ అనేసి ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉంది. మీరు కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళు ఉన్నారు, లేదంటే మాకు ఎక్కువ బడ్జెట్ లేదు, మేము ఇప్పుడు ఇల్లు కట్టలేము, పాతదాన్నే కూల్చేసి కట్టే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మనం ఈ ఇంటీరియర్ డిజైన్స్ని ఎలా మనం తక్కువ బడ్జెట్లో మనం ఎలాంటి డిజైన్ ఇవ్వాలి, ఈ బడ్జెట్లో మీకు ఇంత డిజైన్ వస్తుంది అనేసి చూపించండి. అలా చూపించడం కూడా మనకి మంచి సక్సెస్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్స్ చాలామంది మనకు కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనకి మినిమం 50 lakhs వరకు అయితే ఖర్చు అవుతుంది కదా.
మినిమం 50 కాకపోయినా కూడా ఒక 30 వరకు అయితే అవుతుంది కదా. సో అలా కాకుండా ఉన్న దాంట్లోనే మనం తక్కువ రూమ్లోనే మనం ఇంటీరియర్ డిజైన్ ఎలా చేసుకోవచ్చు, మనం అంత పెద్దగా కట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ బడ్జెట్లో మనం ఏ విధంగా చేస్తే మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనేది అయితే మనం చూపించవచ్చు. ఇంటీరియర్ డిజైన్ కూడా మనకి చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. 4th వన్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్స్. ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ అవి చాలా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్రావెల్ వ్లాగ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నారు. ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్తున్నాము, ఆ ప్లేస్లో ఏముంటాయి, ఎలా మనం ఆ ప్లేస్ని కొంతమంది ఏంటి విలేజ్ వాళ్ళే కానీ ఎక్కడి వాళ్ళైనా సరే కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేని సిచ్యువేషన్స్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళు అట్లీస్ట్ వీడియోస్ అయినా చూస్తామనే థాట్తో వీడియోస్ని అయితే చెక్ చేసి చూస్తుంటారు కదా. సో మనం ఏ ప్లేస్కి వెళ్తున్నాము, ఆ ప్లేస్లో ఫేమస్ ఏంటి, ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అనేది అయితే మనం చూపించవచ్చు. అలా చూపించడం వల్ల కూడా మనకి మన ఛానల్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ వ్లాగ్ ఛానల్స్ అయితే చాలా బెటర్, తీయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్ ఛానల్స్ చేయాలి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం మొబైల్స్ ఉన్నాయి, మొబైల్స్ తీసుకోవాలి. కొత్త మొబైల్స్ వచ్చింది అంటే మనం ఆ మొబైల్స్ని పర్చేస్ చేయాలి. అలాగే మనం బడ్జెట్ చూసుకోవాలి. మనకి ఇప్పుడు ఏ మొబైల్ వచ్చినా సరే మనకి ఆ మొబైల్ని తీసుకోవాల్సి ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో మనకు వన్స్ మనము టెక్ ఛానల్లో సక్సెస్ అయ్యామనుకోండి, మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. అంతే, అన్ని ఛానల్స్లో ఉన్న దానికంటే ఎక్కువ మీకు రెవెన్యూ అనేది వస్తుంది ఇందులో. సో ఈ టెక్ ఛానల్ మనం సక్సెస్ కావాలి. సక్సెస్ అయ్యారనుకోండి, మీకు ఆటోమేటిక్గా కంపెనీ నుంచే మీకు మొబైల్స్ రావడం, గిఫ్ట్స్ రావడం, ఫ్రీగా తీసుకెళ్ళడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో టెక్ ఛానల్ అనేది కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్ వచ్చేసి చాలా మనకి కరోనా టైంలో చాలా సక్సెస్ వచ్చింది స్టిచ్చింగ్ ఛానల్కి. మనం ఏంటి స్టిచ్చింగ్ ఛానల్లో ఒక మెటీరియల్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు ఫలానా శారీ కానీ ఫలానా బ్లౌజ్ డిజైన్ ఫలానా డ్రెస్ ఇలా కుట్టుకునేవారు అని చూపిస్తూ మనం ఈ బ్లౌజ్ కటింగ్కి ఇంత మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఈ డ్రెస్ని ఇలా స్టిచ్చింగ్ చేయాలి అనేసి మీరు ఏదైతే స్టిచ్చింగ్ చేస్తున్నారో దాన్ని చూపించాలి ఆడియన్స్కి. అలా చూపించడం వల్ల కూడా మీకు ఛానల్ చాలా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది మనకి ఇప్పుడు ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటున్నారు. నార్మల్గా చాలామంది యూట్యూబ్లో చూసి కూడా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం బ్లౌజ్ కట్ చేస్తున్నాం, బ్లౌజ్ ఎలా కట్ చేస్తున్నాం, ఎంత మెజర్మెంట్ తీసుకుంటున్నాము, హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, అలాగే ఇలా చాలామంది యూట్యూబ్లోనే సెర్చ్ చేసి మరి స్టిచ్చింగ్ నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు స్టిచ్చింగ్ ఛానల్ కూడా మీకు ఒకవేళ స్టిచ్చింగ్ వచ్చి ఉంటే మీరు ఆ ఛానల్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ ఛానల్స్. ఇప్పుడు ఉన్నటువంటి గేమింగ్ ఛానల్ అంటే ఓన్లీ పబ్జీ ఒకటే కాదు, అలాగే చాలా గేమ్స్ వచ్చాయి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి గేమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ ఉన్నారనుకోండి, కిడ్స్ కూడా చాలామంది టీవీ ముందు కానీ మొబైల్లో కానీ ఎక్కువ గేమ్సే ఆడుతుంటారు, గేమ్స్ ఛానల్సే చూస్తుంటారు. మనం ఇప్పుడు ఏదైనా సరే గేమ్ వచ్చిందనుకోండి, వాయిస్ ఇవ్వాలి, వాయిస్తో పాటు మనకి అక్కడ ఏం జరుగుతుంది అదంతా కూడా ఒక స్టోరీ లాగా చూపించాలి స్క్రీన్ పైన. సో అలా చూపించడం వల్ల కూడా మనకి గేమింగ్ ఛానల్స్ చాలా సక్సెస్ అవుతాయి. ఇవే కాకుండా ఇంకా మీరు ఏదైనా ఓన్గా ఇంకా వేరే ఛానల్ పెట్టాలనుకుంటే ఒకవేళ అది కూడా పెట్టొచ్చు. సో ఇప్పుడు ఈ 2024-25 ప్రకారం అయితే 25 అంటే జస్ట్ 1 మంత్ అవుతుంది కదా. సో ఈ 24-25 మధ్యలో అయితే ఎక్కువ సక్సెస్ వచ్చిన ఛానల్స్ అయితే ఇవి. సో వీటిల్లో మీరు ఒకవేళ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ ఛానల్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కువ వీడియోస్ని పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. డైలీ 1 or 2 వీడియోస్ని పోస్ట్ చేయండి, మీకు మంచి సక్సెస్ వస్తుంది. అలాగే మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.